నమస్తే. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి సిపిఎం పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి ఆ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి జహంగీర్ ఆయన్ను బరిలోకి దింపుతూ ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేసింది సిపిఎం. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నటువంటి క్రమంలో ఈసారి కూడా పొత్తు ఉంటుంది అని భావించారు. కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ కూడా సిపిఎంతో సంప్రదింపులు జరపలేదు. కాబట్టి ఇక మేము వేచి ఉండటం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి భువనగిరి మాకు పట్టున్నటువంటి నియోజకవర్గం. కాబట్టి అక్కడి నుంచి మొదలుపెట్టాం. 17 పార్లమెంటు స్థానాల్లో మేము ఖచ్చితంగా మా అభ్యర్థులను బరిలోకి దించబోతున్నాం. ఒకవేళ బీఆర్ఎస్ మాతో సంప్రదింపులు కనుక జరిపితే ఆలోచన చేస్తాం అనేది ఒక మాటగా సిపిఎం నేతలు స్పష్టం చేశారు. చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అయోమయంగా ఉంది. ఇట్లాంటి క్రమంలో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచన కూడా చేస్తుంది గులాబీ పార్టీ. దానిలో భాగంగానే ఏదైతే బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటన చేశారు, ఆ పార్టీ నుంచే వచ్చింది ఆ ప్రతిపాదన. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాకపోతే తాజాగా జరిగినటువంటి ఆ పరిణామాల నేపథ్యంలో ఆ ఆలోచనను విరమింప చేసుకున్నారు. ముఖ్యంగా ఆయన పార్టీలో కూడా లేరు, గులాబీ కండువా కప్పుకున్నారు. ఇట్లాంటి సందర్భంలో వామపక్షాలకు పట్టున్నటువంటి ప్రాంతం నల్గొండ, భువనగిరి, ఖమ్మం ఈ ప్రాంతం. సో భువనగిరి నుంచి ఎలా అయినా సరే మేము గెలుస్తాం అనే ధీమాలో సిపిఎం ఉన్నట్లు మనకు తెలిసింది. దీనికి సంబంధించి జహంగీర్ ఆయన చాలా పోరాట యోధుడిగా ఆ ప్రాంతంలో ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తిగా జహంగీర్ ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో ఇలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది తెలంగాణలో. 17 పార్లమెంటు స్థానాల్లో ఎలా అయినా సరే 10 స్థానాలకు పైగా గెలుచుకోవాలి అనే ధీమాలో ఆలోచనలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా. ఇదిలో ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం టార్గెట్ 15 పెట్టుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 4 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. అక్కడ కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేది అంత ఈజీగా లేదు. తీవ్రమైనటువంటి పోటీ. కొన్ని నియోజకవర్గాలకి ఆశావాహుల సంఖ్య బాగా పెరుగుతూ వస్తుంది. కసరత్తు పూర్తయినప్పటికీ ప్రకటన మాత్రం పెండింగ్లో పడింది. సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా చోటు చేసుకోబోతుంది. ఒకవేళ 17 పార్లమెంటు స్థానాల్లో సిపిఎం తరపున అభ్యర్థులు ఉన్నప్పటికీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకనంటే మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ముఖ్యంగా ఆ పార్టీలో కానీ అక్కడ ఉన్నటువంటి సిద్ధాంతాలని ప్రజలు అంతగా యాక్సెప్ట్ చేయరు. సో ఇలాంటి సందర్భంలో మరి కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి సిపిఎం ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో ఏ రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ వారితో సంప్రదింపులు జరిపి వారికి 1, 2, 3 అట్లా కేటాయించి వారికి సపోర్ట్ ఇమ్మని అడుగుతుందా, లేదా బీఆర్ఎస్తో కూడా ఆ పార్టీ కూడా మమ్మల్ని సంప్రదించాలని చూస్తే మేము చర్చలు జరపడానికి సిద్ధం అని ఒక మాట వదిలారు. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఖచ్చితంగా గులాబీ పార్టీకి ఏదో ఒక పార్టీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఒంటరిగా ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితి కనిపించట్లా, అసలు అభ్యర్థులే దొరకట్లా వారికి. ఇలాంటి సందర్భంలో ఈ భువనగిరి నుంచి జహంగీర్ సీనియర్ నాయకులుగా ఉన్నారు సిపిఎం పార్టీలో. ఆయన్ను అభ్యర్థిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ పార్టీ హైకమాండ్.